సోమలతండ పర్వతగిరిలో జరిగిన ఓట్ల సందర్భం గురించి ఎమ్మెల్యే అన్న దల్ సింగ్ గారు అందరికీ డబ్బులు ఇచ్చి ఓటు వేయమని కాల్పట్టి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఓటు వేయాలని జెండా తీసుకొచ్చి అందరికి ప్రమాణం చెప్పించి డబ్బులు అడుక్కొని వెళ్ళిపోయాడు ఎమ్మెల్యే అన్న దల్ సింగ్. వాళ్ళ కొడుకు సందీప్ ఇంకా అందరు ఊర్లో కార్యకర్తలు అందరూ వచ్చారు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. అలానే మా స్వామిలు 10వ తారీఖు 3కి వెళ్ళాల్సిన స్వామికి అంతా డెకరేషన్ పీకేసి మాకు ఓటేని ఆపించి సార్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆపేసి అన్ని డెకరేషన్ పీకేసారు. గుడి తాళం వేసేసారు సార్. అలానే వాటర్ ట్యాంక్ కూడా తాళం వేసేసారు సార్. ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. వాటర్ తాగడానికి వాటర్ కూడా లేదు సార్. తాగే వాటర్కే తాళం వేసేసారు సార్. స్వామిలు అన్ని ఎట్టుకోవాలో స్వామి గుడి స్వామి వాళ్ళది అంతా డెకరేషన్ గిట్లా అంతా పీకేసారు. స్వామిలంతా దండలు వచ్చేసారు, కొట్టం తీసేసారు, గుడి తాళం వేసేసారు సార్. అలానే ఏమైనా మంచి చెరువు ఉంటే సరే ఎమ్మెల్యే కూడా మేము వేసి ఓటేసి గెలిపించినాం. ఎమ్మెల్యేకి ఓటేసి కూడా మేమే గెలిపించాం. ఈయన కూడా ఓటేసినాం. కానీ మేము కాలు పట్టి డబ్బులు ఇవ్వని అడగలేదు సార్. ఆయన మా కాలు పట్టి మేము ఇంట్లో పండుకుంటాం చెప్పి డబ్బులు ఇచ్చి మళ్ళీ మాకు జెండా ఇచ్చి ప్రమాణం చెప్పించి సౌజన్యం చేసి జెండా పట్టించి కొట్టి ఆడవాళ్ళందరూ కొట్టి మళ్ళీ చిన్న పిల్లల్ని చూడకుండా సార్ డబ్బులు వసూలు తీసుకుని దారుణంగా కొట్టి డబ్బులు తీసుకున్నారు. ఎమ్మెల్యే అన్న వచ్చి ఓట్లకు 1500 తీసుకున్నాడు, ఇచ్చిండు సార్. మళ్ళా కొట్టడానికి వస్తాడు, జెండా పట్టించిండు, పావన చేపించిండు. ఎమ్మెల్యే అన్న ఎంత మోసం చేసి మాట్లాడినా నేను ఒక్క కాలం డబ్బులు పట్టుకొని తీసుకుపోయిండు సార్. మాకు డబ్బులు పింఛనీ రాకుండా మాకు సాయం చేయాలి. మేము కుంటోళ్ళం, మాకు ఇల్లు రాలేదు, సంసారం రాలేదు, పింఛనీ రాలేదని ఈ రాదు భయపెట్టే మేము భయపడే ఎస్ఐ రాని పోలీస్ కానిస్టేబుల్ రాని నేను భయపడకుండా నా డబ్బులు ఎట్టా తీసుకున్నాడు సార్. వెనక గుంజుకొని నా డబ్బు నాకు వాళ్ళ ఎమ్మెల్యే అన్న వచ్చి నా డబ్బు నాకు అని 3000 తీసుకొని పోయింది సార్. ఇచ్చిండు డబ్బులు ఎందుకు ఇచ్చిండు, నా కాడ ఎందుకు గుంజుకున్నాడు సార్. ఎప్పుడైనా జరిగిందా సార్? ఎమ్మెల్యేకి ఓట్లు వేసినప్పుడు అట్లా అయిందా సార్? మాకు డబ్బులు కాళ్ళలో పడి గడ్డంలో చేయబెట్టి పావన తీసుకున్నాక జెండా పట్టించినాక నువ్వు ఓట్టేయలేను 3000 తీసుకొని పోయింది ఎమ్మెల్యే అన్న. ఆ పైసలు ఓడిపోతే ఆయన 3000 ఎట్లా తెచ్చియాలి సార్? మీరేనారు ఎమ్మెల్యే అన్న వచ్చి నాకు బతిలాడి 2 కాలాల పడి పావన చేసుకున్న జెండా పట్టుకున్నా కూడా 3000 తీసుకొని పోయిండు ఎమ్మెల్యే అన్న. గుంజుకోపోయిండు. కింద కూర్చున్నారు మీద ఎవరెవరో లీటర్ ఉన్నారంట 10 లీటర్లు వచ్చి నాకు గల్మ కింద ఉంచి గుంజేసి ఎమ్మెల్యే అన్న డబ్బులు తీసుకొని పోయిండు. ఇక నేను వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ అమ్మను నేను చాలా దగ్గర ఉన్నా కూడా నన్ను నమ్మి ఒక్క రోజుకు 10 సార్లు నా ఇంటి చుట్టూ తిరిగినా కూడా నాకు నమ్మిండు. నాకు ఒక 1500 ఇచ్చిండు. నేను ఆయన కొట్టేసి నా కొడుకన్నా కూడా నాకు నమ్మలేదు. నాకు నమ్మినావు కొడుక, నన్ను నమ్మి నీకు ఓటేసిన అన్న కూడా నువ్వు జెండా పట్టుకోకపోయింది అన్నాడు. నేను పట్టుకొని కొడుక మంచి చెడు జరుగుతుంది, నీ జెండా పట్టుకొని నీకు 1500 నేను ఉంచుకోను. నీ 1500 లీడర్ ఊళ్ళో నీకు ఓటు వేయలేదు. 10 లీడర్లు వాళ్ళు క్రాస్ చేసి నీకు ఓటు ఇచ్చింది. నీకు ఓటు ఇచ్చిన తర్వాత నాకు వేసిన దాన్ని గంటతనం చేయకు. ఈ 1500 నాకు నీకు పాలన చేసి నీ జెండా పట్టుకొని నేను అవసరం లేదు. ఈ 1500 మీ అమ్మతో మాట నిలబడి నేను ఎవరికి వేయకుండా నిన్ను వేసిన నేను ప్రయాణం చేసుకొని కొడుకన్నా కూడా నువ్వు జెండా పట్టుకోకపోతే డబ్బులు ఇచ్చామని జవరదనం చేసిండు. ఎందుకు చేసినావు? నాకు ఇచ్చినావు. నేను నమ్మిన నిన్ను అమ్మని గూడిచ్చి నేను ఒక తల్లి కడుపులో పుట్టినట్టు ఉన్నాం కొడుకాన్ని ఖచ్చితంగా
ఎట్లా ఓటేసినా కూడా వాళ్ళు లీడర్ వాళ్ళు పక్కకు నిలబడి వాళ్ళు చేయలేదని నాకు నేను 1500 కాదు నీకు వాళ్ళు ఓడిపియలేదు లీడర్లు ఓడిపియలేదు అని అంటే నేను 1500 కాదు 5000 ఇస్తాను కూడా నా దగ్గర డబ్బులు వసూలు చేసుకొని మిగతా ఇళ్ళ దగ్గర చేసుకోలేదు సారు. దీనివల్ల ఇది ఎంతవరకు కరెక్టు? అది మాకు ఒక్క ఇల్లుకు నేను ఒక్కదానికి ఒక్క రోజుకు నా ఇంటికాడ కొడుకు లేడు, నా మొగడు లేడు, నాకు ఎవ్వరు లేరు. మేము వేస్తున్నావా వేయవని ఒక్క అన్నంలో తిని అన్నం వండుకొని అన్నం తినేదాకా ఓపికలేదు. ఒక్కరు పోతే ఒక్కరు నాకు సంతాయిచ్చి నేను ఓటు వేసినాక ఇలా 1500 నా కాడికి తీసుకొని బయట వెళ్ళిండు. ఖాళీ మొత్తం పాత ఇల్లు మొత్తం ఒక్క ఇల్లు కూడా వదలకుండా ఎందుకు వసూలు చేసుకుంటా లేడు. జెండా పట్టుకొని నేను ఎందుకు ఇవ్వలేదు సార్ వాళ్ళని డబ్బులు. ఎమ్మెల్యే నాకు ఎంతో దగ్గరు, ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ నాకు ఎంతో దగ్గరు. అన్న కూడా నాకు నమ్ముతలేరు. ఒక్కళ్ళ దగ్గర తీసుకుంటాడు, 10 మంది దగ్గర తీసుకుంటలేరు. ఇప్పుడు వాళ్ళు లీడర్లు మొత్తం దొంగలే. మొత్తం వాళ్ళు బీర్లు దాగుతారు, బరెండి దాగుతారు. వాళ్ళు నువ్వు ఆటే ఉండు, నువ్వు కచ్చరాకి ఏమంటారు ఉంగరం చూపిస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.